హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. నేను మీ స్వాతి చౌహాన్. ఈరోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్, ఇన్సూరెన్స్ ఏజెంట్ చంద్రశేఖర్ గారు. హలో సార్. నమస్తే అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్లో టైప్స్ ఏంటి? మేడం, మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఒకటేమో లంసమ్ అంటారు, తర్వాత ఎస్ఐపి అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు, తర్వాత ఎస్టిపి అంటారు, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. దీంట్లో అంటే వేరియస్ యాక్షన్స్ ఉంటుంది. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది డబ్బులు తీసుకున్నాడు. సో ఈ వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి మన దాంట్లో. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 50 లక్షలు లంసమ్గా చేసుకోవచ్చు ఒకేసారి, వన్ టైం పేమెంట్. లేదు, నాకు మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది, నా లంసమ్గా చేయడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డెప్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయిస్తామండి కస్టమర్తో. చేయించి అక్కడి నుంచి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటే ఒక 50 లక్షలు నుంచి అనుకున్నాం కదా, ఆ 50 లక్షలు తీసుకుని వెళ్ళి నేను డెప్ట్ ఫండ్లో పెడతాను. సేమ్ ఏఎంసీ అంటే ఇప్పుడు యాక్సిస్లో కానీ పెట్టాను అనుకోండి, యాక్సిస్ డెప్ట్ ఫండ్లోనే ఉండాలి, యాక్సిస్ ఈక్విటీకి మార్చొచ్చు మనం. అంటే సో డెప్ట్ ఫండ్లో నేను 50 లక్షలు పెట్టాను. పెట్టిన తర్వాత ఆ కస్టమర్ దగ్గర నుంచి ప్రతి నెల ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుంటాం. మనం 10,000 20,000 ఫిక్స్ చేసుకుని ఒక 12 months 2 years 3 years అది ఈ డెప్ట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఎస్టిపి మనం పెట్టినప్పుడు. సో మార్కెట్ వాలటైల్ కండిషన్స్లో మనకి యావరేజింగ్ అవుతూ ఉంటుంది. సో అంత వాలటైల్గా ఉండదు. మనం మార్కెట్ లంసమ్ 50 లక్షలు పెట్టేసాం అనుకోండి, మార్కెట్ పడిపోతుంది మన వాల్యూ. సో దీంట్లో ఏమవుతుందంటే డెప్ట్ ఫండ్లో రిస్క్ ఎక్కువ ఉండదు, దానివల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి మారుతుంది. సో కొంచెం ఎస్టిపి బట్టి కొంచెం అమౌంట్ మారుతూ ఉంటుంది ఈక్విటీ. అప్పుడు ఏంటంటే యావరేజ్ అవుతూ ఉంటుంది, ఎన్ఏబి యావరేజ్ అవుతూ ఉంటుంది. మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు మంచి బెటర్ ప్రాఫిట్స్ వస్తాయండి. ఇది ఎస్టిపి తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు ఇన్వెస్ట్ చేశారండి, చేసి ఒక 20 సంవత్సరాలు నాకు అక్కర్లేదని పెట్టించుకున్నారు. సో ఒక 12% ఇంట్రెస్ట్ చేసుకుని ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కోట్లు వచ్చిందండి 20 సంవత్సరాల తర్వాత. 2 కోట్ల నుంచి దాని నుంచి నాకు మంత్లీ ఒక 20,000 25,000 కావాలి అనుకున్నప్పుడు ఏదైతే ఈక్విటీ ఫండ్లో ఉందో అక్కడ నుంచి మనం ఎస్డబ్ల్యూపి అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు అండి. ట్రాన్సాక్షన్ పెడితే ఏమవుతుందంటే ప్రతి నెల ఆయన కావాల్సిన అమౌంట్ వస్తూ ఉంటుంది, ఆయన బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంటుంది. రిడమ్షన్కి వేరే పేరు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే మంత్లీ ఇంత కావాలి అమౌంట్ అనుకునేటప్పుడు ఈ ఎస్డబ్ల్యూపి అనేది పెట్టుకుంటే మనకి మంత్లీ అమౌంట్ వస్తుంటుంది. ఈ డబ్బులు వస్తుంటుంది, ప్లస్ ఏదైతే ఇన్వెస్ట్ చేసామో ఆ ఫండ్ అది కూడా పెరుగుతుంటుంది, ఫండ్ వాల్యూ పెరుగుతుంటుంది. మార్కెట్లో ఉంటుంది కాబట్టి, మార్కెట్ ఎవ్రీడే ఉంటుంది కాబట్టి, సో మండే టు ఫ్రైడే ఉంటుంది కాబట్టి ఆ మార్కెట్ పెరుగుతున్నప్పుడల్లా మన ఫండ్ వాల్యూ కూడా పెరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ ఎవరికైనా ఇన్కమ్ లేదు, ఒక 60 years తర్వాత నాకు ప్రతి నెల ఒక డబ్బులు కావాలనుకుంటే ఈ ఎస్డబ్ల్యూపి అనేది పెట్టుకోవచ్చు అండి. సార్, ఎఫ్డికి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్సెస్ ఏంటి? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు బ్యాంక్లో ఎఫ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తుంటామండి. ఆ బ్యాంక్ ఏంటంటే 6% 7% ఇంట్రెస్ట్ ఇస్తుందని చెప్పి వేసేస్తే ఏంటంటే ఇన్ బిట్వీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year వేసాము, ఎఫ్డీ వేసిన తర్వాత మనం డబ్బులు కావాలంటే తీసుకుంటే దాంట్లో మళ్ళీ కట్ చేసి ఇస్తారు. సో మ్యూచువల్ ఫండ్స్లో ప్లస్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏమో 6% కానీ 6.5 కానీ దానికంటే ఎక్కువ ఉండదు. ఎఫ్డీ వేసుకునేటప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చేయదండి. ఈ మ్యూచువల్ ఫండ్స్లో వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ ఆన్ ద లాంగ్ రన్, ఇప్పటివరకు మన ఒక 20-30 years నుంచి చూసుకుంటుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 10 to 15% రిటర్న్స్ మినిమం వస్తుందండి. అంటే గ్యారెంటీది కాదు, బట్ హిస్టరీ చూసుకుంటే 10 to 15% అయితే మనకి కనబడుతుంది. సో ఆ 10 to 15% తీసుకున్నా సరే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తున్నాం. ఎఫ్డీ అయితే 6% వస్తుంది, అక్కడ ఇక్కడ 12% వస్తుందన్నా సరే ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఫ్యూచర్ ప్రతి సంవత్సరం మన ఖర్చులు పెరుగుతున్నాయి కదండి, వెజిటబుల్స్ కానీ అవన్నీ, ఎడ్యుకేషన్ అవన్నీ కానీ అన్నీ పెరుగుతున్నాయి. దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఆ ఖర్చులు పోయి మనకు ఒక 6% మనం ఇంకా ఎర్న్ చేస్తున్నాం, బెటర్ రిటర్న్స్ ఎర్న్ చేస్తున్నాం. సో
ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, అంటే నాకు ఈ డబ్బులు వద్దు, నెక్స్ట్ ఒక 10 years 5 years 15 years నాకు వద్దు, నా పిల్లల కోసం కావాలి, నా రిటైర్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో వేసుకోవచ్చండి. లేదు నాకు రిస్క్ వద్దు, నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు అంటే డెప్ట్ ఫండ్లో వేసుకోవచ్చు. కానీ మీకు 6% వస్తుంది, అక్కడ ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు. బట్ మార్కెట్ వాలటైల్ ఉండేటప్పుడు మాత్రమే డెప్ట్ ఫండ్లు వేసుకుని ఈక్విటీకి మార్చుకోవాలి. లేదంటే లాంగ్ టర్మ్ ఎవరికైతే 20-15 years, నాకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాకు అక్కర్లేదు డబ్బులు, నా ఫ్యూచర్కి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో హ్యాపీగా వేసుకోవచ్చు అండి. మినిమమ్ 500-100 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అండి. లక్షల కూరలు వేసుకోవచ్చు. అది వీక్లీ వేసుకోవచ్చు, మంత్లీ వేసుకోవచ్చు, క్వార్టర్లీ వేసుకోవచ్చు. సో ఈ మినిమం ఒక 10,000-15,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి నెలకి, ఆ అమౌంట్ని మనం డైవర్సిఫై చేయొచ్చు. వేరే ఈక్విటీస్లో కూడా చాలా ప్లాన్స్ ఉంటాయి, లార్జ్ అని, మిడ్ అని, స్మాల్ అని, సెక్టరల్ ఫండ్ అని చాలా ఉంటాయి. సో ఇవన్నీ డైవర్సిఫై చేయాలంటే ఒక మినిమం అమౌంట్ ఉంటే డైవర్సిఫై చేయడానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ప్లాన్ సెలెక్షన్స్కి మనకి మంచి ప్లాన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనే ఉన్నాను కదా, షార్ట్ టర్మ్గా ఇన్వెస్ట్ చేశాను అనుకో, అంటే సపోజ్ 5 years చేశాను అనుకో, అదేమన్నా రిస్క్యా? అలాగేం లేదండి. 5 years చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ రిస్క్ అపటైట్ బట్టి, అంటే నాకు కొంతమంది ఏంటంటే అండి, ఇప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తీసుకుంటే హయ్యర్ రిస్క్ ఉంటుంది. సో కొంతమంది ఏమంటారంటే, నాకు 5 లక్షలు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు వేస్తున్నారు అనుకోండి, 5 లక్షలు నాకు పర్వాలేదు, నేను రిస్క్ తీసుకుంటానంటే నేను మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్లో వేస్తాను. కానీ కొంతమంది ఉంటారు, నాకు నా డబ్బులు, నా ప్రిన్సిపల్ అమౌంట్ నా సేఫ్గా ఉండాలి అన్నప్పుడు ఏంటంటే డెప్ట్ ఫండ్లు వేయడమో లేకపోతే బ్యాలెన్స్ ఫండ్లు వేయడమో, అది ఆ కస్టమర్ రిస్క్ అపెటైట్ బట్టి మేము డిసైడ్ చేసి మేము వేస్తామండి. మేము సజెస్ట్ చేస్తాము. దాన్ని బట్టి ఇన్వెస్టర్ కూడా ఏమంటారు దాన్ని బట్టి. కొన్ని కస్టమర్స్ ఏంటంటే మేము చెప్పిన ఎనరు, వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది, అదే చేసుకోవాలంటారు. మేము చెప్పాల్సింది మేము చెప్తాం, దెన్ వాళ్ళ ఇష్టం అండి. కానీ మా సర్వీసెస్, మా సపోర్ట్ అన్ని మేము చేస్తూ ఉంటాం వాళ్ళు. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి.